ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఒక వ్యక్తి రాక నిన్ను రాజులా మార్చబోతుంది. ఇక చక్రం తిప్పబోతున్నావు. 600 అయినా సరే నీకు జరగబోయేది ఇదే. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా ఒంటరిగా ఉండి వినమని బాబాగారు మనకి చెప్తున్నారండి. బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మనకి జీవితంలో ప్రస్తుతానికి, భవిష్యత్తులో లేదా మనము ఇంతకు ముందు చేసిన పొరపాట్లని తిరిగి చేయకుండా ఉండడం కోసం మన దాకా ఇలాంటి సందేశాల్ని పంపిస్తూ ఉంటారు. బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు, దానివల్ల నువ్వు రాజులా మారబోతున్నావు అంటున్నారు. ఇన్ని రోజులు కష్టాలనే ఇచ్చావు బాబా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో పడేశావు. వచ్చిన ప్రతి వ్యక్తి వల్ల కూడా నేను నష్టపోవాల్సి వచ్చింది, కష్టాలు పడాల్సి వచ్చింది, కన్నీరు కార్చాల్సి వచ్చింది తప్పితే నాకు మంచి జరిగిందంటూ ఏమీ లేదు. నమ్మకం, నీ మీద నమ్మకంతో నాతో మాట్లాడిన వారిని లేదా నా జీవితంలోకి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నా గురించి ప్రతి విషయము చెప్పి వారి నుండి నేను ఏదైతే ఓదార్పుని, ఏదైతే సహాయాన్ని, ఏదైతే సహకారాన్ని కోరుకున్నానో అది దక్కకపోగా నేను నిలువున మోసపోయాను బాబా. నాకు ఇంతకు ముందు బంధాల వల్ల వచ్చిన అన్ని కష్టాల కన్నా ఎక్కువ కష్టం ఏంటి అంటే, ఎందుకు బాబా ఇలాంటి వారిని నా జీవితంలోకి పంపిస్తున్నావు అన్న బాధే ఎక్కువైపోయింది. మళ్ళీ ఇంకొకరిని ఎలా నమ్మమంటారు బాబా అని నువ్వు అడగొచ్చమ్మా. దేనికైనా ఒక సమయం అంటూ రావాలి. ఏ విషయం నీ జీవితంలో జరిగినా కూడా అది నీ మంచి కోరి మాత్రమే జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు ఆ విషయాల వల్ల ఇబ్బంది పడినా, బాధపడినా కూడా నీకు ఆ సంఘటన జరగడం వల్ల దాని నుండి నువ్వు ఏం గ్రహించాలి, ఏది నేర్చుకోవాలి, ఎందుకు అలా జరిగింది అన్న విషయాన్ని మాత్రమే ఆలోచించాలి తప్ప మనుషులందరి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకూడదు. నువ్వు ఇంతవరకు ప్రేమని ఆశించావు, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఓదార్పుని, సహకారాన్ని. నిన్నుగా అర్థం చేసుకునే వ్యక్తులు నీ జీవితంలోకి రావాలని ఎంతో ఓర్పుగా, సహనంగా ఎదురుచూసావు. కానీ నీ జీవితంలో ప్రస్తుతం స్నేహితుల రూపంలో కానీ, బంధువుల రూపంలో కానీ, లేదా నువ్వు కోరుకున్న వ్యక్తుల రూపంలో కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉన్నవారే. అలాంటి వారందరి గురించి లోకంలో తోలు కప్పుకున్న మోసం చేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళ మనసు ఒకలా ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి ప్రవర్తించే తీరు ఒకలా ఉంటుంది. అలాంటి వ్యక్తులందరినీ అర్థం చేసుకోవడం కోసమే నీకు ఇన్నాళ్ళు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. నువ్వు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. నీ నిశ్చలమైన మనసుకి, నీ స్వచ్ఛమైన మనసుకి నీకు ఏది దక్కాలో అదే దక్కి తీరుతుంది. నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ స్వచ్ఛమైన మనసు చూసే కదా ఈ బాబా నీ దగ్గరే అంటిపెట్టుకొని ఉండిపోయారు. నీ స్వచ్ఛమైన మనసుని, అద్భుతమైన తెలివితేటల్ని, నీ సహనాన్ని, నీ ఓదార్పుని, నీ కలల్ని అన్నిటినీ అర్థం చేసుకునే వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. ఎన్నాళ్ళుగానో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అన్ని లక్షణాలున్న వ్యక్తి, నిన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి, నువ్వు ఏది చేస్తానన్నా నీకు తోడు ఉండే వ్యక్తి నీకు నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇకనైనా నీలో ఉన్నటువంటి కోపాన్ని కాస్త పక్కన పెట్టు. ప్రతి వ్యక్తి దగ్గర కూడా అందరూ ఇంతకు ముందులాగే అనుకొని వారితో కోపంగా అస్సలు మాట్లాడద్దు. నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న ప్రేమని కాకుండా కోపాన్ని చూపిస్తావో అవతల వ్యక్తి కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. నీ బాధ అర్థమైనదే, కానీ నీ వల్ల ఇంకొకరు బాధపడడం కూడా మంచిది కాదు కదమ్మా. నీ బాధకి అర్థం ఉంది, అలాగే అవతలి వ్యక్తుల బాధకి కూడా అర్థం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని కనుక నువ్వు మనసులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడావు అంటే నిన్ను విడిచి ఆ వ్యక్తి అస్సలు వదిలిపోనే పోరు. నీలో ఉన్న ప్రేమని ఒక్కసారి రుచి చూసినా ఏ వ్యక్తి అయినా సరే నిన్ను వదిలి అస్సలు పోనే పోరు, నీకు దూరంగా అస్సలు ఉండలేరు. ఎందుకు బాబా నాకు ఇలాంటి మాటలు చెప్తున్నావు? అలాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఎవరూ లేనేలేరు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్వార్థం కోసం మాత్రమే దగ్గర అవుతారు. వారి స్వార్థాన్ని వారి పనులకు ఉపయోగించుకొని ఆ తర్వాత దూరంగా పెడతారు. నాకే తెలియని ఎన్నో తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటావు.
నిజమేనమ్మా. మోసం చేయాలనుకునే వ్యక్తులు నువ్వు మంచిగా ఉన్నా, ప్రేమగా ఉన్నా, కోపంగా ఉన్నా వాళ్ళు చేయాలనుకున్న పనిని చేసేసి వెళ్ళిపోతారు. అది ఆర్థికపరమైనటువంటిది అయినా, బంధుత్వాల విషయంలో అయినా, ఏ విషయంలో అయినా అలాగే జరిగి తీరుతుంది. అలా కాకుండా నిన్నుగా ఇష్టపడి నీకు తోడుగా నీడగా ఉండాలని, నీతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూసే వ్యక్తులు కూడా ఉన్నారు. నువ్వు ఎలాంటి ముందడుగు వేసినా సరే నా తోడ్పాటు నీకు ఉంటుంది, నా సహకారం ఎప్పుడూ నీకు ఉంటుంది, నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి అని చెప్పే ఒక వ్యక్తి నీ జీవితంలో ఉండాలి. అలాంటి వ్యక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. నువ్వు అసలు ఊహించినటువంటి అద్భుతమైన జీవితం నీకు ముందు ఉంది. కాబట్టి అలాంటి చక్కటి అవకాశాన్ని వదులుకోక నీ జీవితాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నిజమైన అర్థం ఏంటో అందరికీ తెలియచేసేలాగా, అంటే జీవితం అంటే ఇలా బ్రతకాలి, ఇంత ఆనందంగా ఉండాలి, ప్రతి నిమిషాన్ని ఇంత చక్కగా ఆస్వాదించగలగాలి, జరిగిన ఏ విషయమైనా సరే రోజులో ఉన్న ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా నువ్వు ఉపయోగించుకున్నట్టుగా ఇంకెవరు ఉపయోగించుకోలేరు అన్నట్టుగా అందరికీ ఆదర్శంగా నిలవాలి. అలా ఉంటుంది కూడా నీ జీవితం. కాబట్టి రాబోయే మంచి కాలం కోసం ఎదురు చూస్తూ నీ జీవితంలో జరగబోయేటటువంటి మార్పులని నువ్వు ఆస్వాదిస్తూ నీ కోపాన్ని కాస్త పక్కన పెట్టి ముందడుగు వేశావు అంటే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ బాబా నీకు ఇంతగా ఎందుకు మరీ కోపాన్ని పక్కన పెట్టమని చెప్తున్నాడు అంటే, కొన్నిసార్లు అవతలి వ్యక్తులు మంచి వాళ్ళైనా సరే నీకున్న కోపం ద్వారా వారిలో ఉన్నటువంటి మంచిని, వారి ప్రేమని, వారు నీ మీద చూపిస్తున్నటువంటి గౌరవాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దాన్ని కనుక నువ్వు పక్కన పెట్టగలిగితే నీకు వారి నిజమైన మనసు అనేది అర్థమవుతుంది. వారి మాటల్లోని ఆప్యాయత, తీయనిదనం నీకు అర్థమవుతుంది. ఏ వ్యక్తి గురించైనా పూర్తిగా అర్థం అవ్వాలంటే వారు చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా విని అర్థం చేసుకో. వారు చెప్పే ప్రతి మాట, ఈ మాట ఎందుకు అన్నారు, ఎందుకని ఇలా చెప్పారు, వారు ప్రస్తుతం వారి జీవితం ఎలా ఉంది, వారి మెదడులో ఎంత గందరగోళం ఉంది, వారి మనసులో ఎంత అల్లకల్లోలం ఉంది, వారు ఇంతకుముందు దేని నుంచి ఈ విషయాలన్నీ నేర్చుకున్నారు అనేది గ్రహించు. అంతేకాని నోరు జారి వారు మాట్లాడుతున్నప్పుడే అంతేముంది, నాది ఇంకా ఇలా అయిపోయింది నా జీవితం, నేను నీకన్నా చాలా బాగా అర్థం చేసుకోగలను, లేదా నేను నీకన్నా ప్రేమగా ఉండగలను, ఇలాంటివి వద్దు. ఒక మనిషి పూర్తిగా నీకు అర్థం అవ్వాలంటే వారు చెప్పే మాటలు నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. ఎదుటి వారు మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. అలాగే నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది సూటిగా చెప్పగలిగే సత్తా కూడా నీలో ఉండాలి. మొహమాటం అనేది ఏ విషయంలో అయినా ఉండొచ్చు, కానీ బంధాల విషయంలో, బంధుత్వాల విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అస్సలు ఉండకూడదు. స్నేహితుల విషయంలో కూడా నువ్వు నర్మగర్భంగా ఉన్నప్పుడు మాత్రమే నీ స్నేహం ఎల్లప్పుడూ నిలబడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నీకు రాబోయే మంచి రోజుల గురించి ఈ క్షణం నుంచే ఆనందంగా ఉండడం మొదలుపెట్టు. అది ఎంతో దూరంలో లేదమ్మా, నువ్వు కనులు మూసి తెరిచేలోపే నీ ఆనందం నీ దగ్గర ఉంటుంది. అంటే నువ్వంటే ఆనందం అనేంతగా నీ జీవితం మారిపోతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏవి కూడా ఉండవు. చాలా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఈ బాబాని నమ్ముతావు కదా, ఈ బాబానే చెప్తున్నాడు నీ జీవితం అద్భుతంగా మారబోతుందని. ఇంకెందుకు అంత దిగులుగా ఉన్నావు చెప్పు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.